హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు మనం బటర్ఫ్లై సీతాకోకచిలుక డ్రాయింగ్ వేద్దాం రండి. దీనికి కానీ నేను నార్మల్ హెచ్పి లెడ్ పెన్సిల్ యూజ్ చేశాను. మనం ఏదైనా సీతాకోకచిలుకని చూస్తూ డ్రా చేయొచ్చు. కొంతమందికి ఇమాజిన్ ద్వారా కూడా వాళ్ళకి వ్యూ ఎలా ఉంటే అలా డ్రా చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను సీతాకోకచిలుక ఫస్ట్ అవుట్లైన్ అన్నది డ్రా చేశాను. ఈ అవుట్లైను మనం ఏంటంటే లైట్గా, అంటే మనం పెన్సిల్ అన్నది స్ట్రోకు లైట్గా ఇవ్వాలి. ఎక్కువగా అంటే మనం అదిమి పెట్టి మనం డ్రా చేయకుండా లైట్గా అన్నది ఇవ్వాలి. అలా ఇవ్వటం వల్ల మనం పెయింట్ వేసిన తర్వాత కూడా ఆ పెన్సిల్ మార్క్స్ అన్నవి ఇంకా కనపడవు. సో మీరు ఇచ్చుకునేటప్పుడే లైట్గా మనం అన్నది మన స్ట్రోక్ ఇచ్చుకోవాలన్నమాట డ్రా చేసుకునేటప్పుడే. ఓకే, తర్వాత మనకి బాడీ ఆఫ్ ద పార్ట్, అంటే మొత్తం మనకి ఎక్కడైతే పెన్సిల్తో ఉన్న డ్రాయింగ్స్ అన్నీ కూడా లైన్స్ మనకి అప్రాక్సిమేట్లీగా ముందు డ్రా చేసేసుకోవాలి. డ్రా చేసేసుకున్న తర్వాత మనం కలర్స్ అప్లై చేయాలనుకుంటున్నాం. దీనికి మీరు క్రేయాన్స్ తీసుకోండి, లేక కలర్ పెన్సిల్ వాడండి, వాటర్ మనకి కలర్స్ వాడుకోవచ్చు. నేను దీనికి వాటర్ కలర్స్ వాడాను. యాక్చువల్గా దీనికి ఏంటంటే ఈ సీతాకోకచిలుకకి బ్లూ కలర్ షేడ్ ఇవ్వాలనుకుంటున్నాను నేను. సో నేనేం చేశానంటే వాటర్ అన్నది హెవీగా మిక్సప్ చేయకుండా లైట్గా టచ్ చేశాను, బ్రష్కి లైట్గా టచ్ చేసి ఈ వాటర్ కలర్ని వాడాను అనమాట. మీరు ట్యూబ్స్ కూడా వాడుకోవచ్చు, ట్యూబ్స్ కానీ ఇలా. ఈ ట్యూబ్స్ అయితే ఇంకా మీకు రియలిస్టిక్గా వస్తుంది. సో ఇలా వాడిన తర్వాత మీకు ఏమవుతుందంటే మనం ముందు ఆ రెక్కల పార్ట్కి షేడింగ్ ఇవ్వాలి. ఇప్పుడు పెయింట్తో షేడింగ్ ఇవ్వాలంటే చాలా కష్టం. సో మనకి ఏంటంటే పెయింట్తో షేడింగ్ ఇవ్వాలంటే బ్రష్కి అంటినట్టు ఉండాలి కలర్. అలా ఉంటేనే మనం షేడింగ్ ఇచ్చేటప్పుడు, అంటే నేను చేస్తుంది మీరు చూడండి. షేడింగ్ ఇచ్చిన తర్వాతే నేను మళ్ళీ అది ఫుల్ కలర్ని అప్లై చేసి బ్రష్కి అప్పుడు నేను లైన్స్ అన్నవి కంప్లీట్ చేశాను అనమాట. చూడండి, అలా చేసుకుంటే కొంచెం మనకి రియలిస్టిక్గా పిక్ అన్నది కనపడుతుంది. సో మనం లెర్నింగ్ నేర్చుకునేటప్పుడు ఇది ఒకటి మెయిన్ బేసిక్గా చూడండి. షేడింగ్ ఇచ్చేటప్పుడు మాత్రం బ్రష్కి పెయింట్ అన్నది లైట్గానే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత దాన్ని లైట్గా ఏంటంటే షేడింగ్ కూడా మనం అదిమి పెట్టి మనం పెయింట్ వేయకుండా జస్ట్ లైట్గా గాల్లో అలా ఆడించుకుంటే మనకి లైట్గా ఉన్న పెయింట్ లైట్ అన్నది అక్కడ పేపర్ మీద లైట్గా అంటుకుంటుంది అనమాట. అంతే. షేడింగ్ అన్నది అలాగే ఇవ్వండి. ఎప్పుడైనా సరే ఏ కలర్ ఇచ్చినా సరే అలానే ఇవ్వండి. సో మనకి లాంగ్ వ్యూలో చూసినప్పుడు ఇది ఒక రియలిస్టిక్ లుక్ వస్తుంది అలా చేయడం వల్ల. ఓకే, ఇచ్చేటప్పుడు మనకి ఈ లైన్స్కి డ్రా చేయడానికి మనకి ఏంటంటే ఒకే స్ట్రోక్ని వాడండి. అంటే మనం పెయింట్ని తీసుకున్న తర్వాత బ్రష్కి, తర్వాత పెయింట్లో ముంచి తీసుకున్న తర్వాత బ్రష్ని లైట్గా ఒకటే స్ట్రోక్ కంటిన్యూ చేయండి. ఆపొద్దు దయచేసి. మీరు ఆపారా అక్కడ ఒక గ్యాప్ లాగా కనిపిస్తుంది డ్రాయింగ్లో. మనం ఎప్పుడు కూడా ఆపొద్దు. అలా ఇచ్చుకునే స్ట్రోక్ మనం కిందకి అలా ఇచ్చేసుకోవాలి. ఎంతవరకు ఇవ్వాలనుకుంటున్నారు ఏంటి అన్నది. ఇక్కడ నేను అవుట్లైన్ బ్లాక్ కలర్ యూజ్ చేశాను. కొంతమంది రెడ్ వాడతారు, కొంతమంది షేడింగ్ వాడతారు. బ్లాక్ కలర్ యూజ్ చేసి నేను చేశాను అనమాట. మీరు బ్రష్లు తీసుకునేటప్పుడే మీరు పాయింట్ బ్రష్ కూడా తీసుకోవచ్చు. దాంట్లో లైట్గా మన ఈవెన్తో హెయిర్ కూడా డ్రా చేయొచ్చు ఆ బ్రష్లతో. ఇప్పుడు నా దగ్గర ఉన్న బ్రష్లతో నేనైతే డ్రా చేశాను. సో నా 3-4 ఉన్నాయి, అయ్యే నేను యూజ్ చేశాను యాక్చువల్గా. ఇలా చూడండి, ఇలా మనం ఏంటంటే అవుట్లైన్ అనేది తీసుకున్న బాడీ ఆఫ్ ద మ్యాక్స్ ఏంటంటే బటర్ఫ్లైస్కి కింద మనం బ్లాక్ ఇచ్చుకుంటాం కాబట్టి బ్లాకే డ్రా చేస్తున్నా. చూడండి, బ్లాక్ డ్రా చేసిన తర్వాత మనకి అక్కడ చాలా ఇప్పుడు ఏంటంటే ఇచ్చేటప్పుడు కూడా మనకి చాలా సన్నంగా ఇవ్వాలన్నమాట. అంటే లైట్గా మీకు గాల్లో లాగినట్లు అయితే లాస్ట్ ఏదైతే బ్రష్కి కార్నర్ ఉంటుందో ఆ కార్నరే లైన్కి పడాలన్నమాట. మొత్తం బ్రష్ అంతా మనం కిందకి ప్రెస్ చేయకుండా లైట్గా ఇలా చేసుకున్న తర్వాత మీకు మ్యాక్స్ ఏంటంటే ఇక్కడ ఆర్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. చూడండి, ఇది లాంగ్ వ్యూలో చూస్తే మీకు రియలిస్టిక్గా కనిపిస్తుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, నేను ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఈవెన్ నేనేమన్నా ఇంకా
నా ఎక్స్ప్లెనేషన్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే మీ సలహాలు ఏమైనా సూచనలు ఏమైనా ఉంటే నాకు కామెంట్ ద్వారా